ఒక శాస్త్రం ప్రకారం చేయండి, ఒక పద్ధతి ప్రకారం చేయండి. ఇట్లా చేసి అట్లా కోర్టుకు పోయి మళ్ళీ స్టే వచ్చేటట్టు పని చేయొద్దనేది మాత్రమే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. నేను ఈ జిల్లాకి మా నర్సన్న పిలిచినా, ప్రకాశన్న పిలిచినా, ఎప్పుడు వచ్చినా ప్రతి ఊర్లో రైతులకు ఒక మాట చెప్పిపోయినా, ఈ 111 జీవో ఇవాళ కాకపోతే రేపు పోతుంది. కాబట్టి రైతన్నలారా మీ దగ్గర ఉన్నటువంటి భూమిని అమ్ముకోకుండ్రి అని చెప్పిన, చాలా సార్లు చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, మీ భూమి మీ దగ్గరనే ఉంచుకోండి. బరాబర్ 111 జీవోని ఇవాళ కాకపోతే రేపు ఎత్తేస్తారు, శాస్త్ర ప్రకారమే ఎత్తేస్తారు. మీ ఎమ్మెల్యే పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంతకుముందు టర్ములో కాంగ్రెస్ కి గెలిచిండు, ఇప్పటి మీ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో పోయేటప్పుడు ఓ సభ పెట్టిరు. ఆ సభలో ఈయన కండువగా పెద్దనికి ఆయన వచ్చిండు, ఎవరు కేసీఆర్ సార్ వచ్చిండు, పెద్ద మీటింగ్ పెట్టిరు. ఏం ముచ్చట చెప్పిండు కేసీఆర్ ఆ రోజు, ఆ పక్క నుండి 1 కోటి వస్తుంది, ఈ పక్క నుండి 5 కోట్లు వస్తుంది, ఈ పక్క నుండి 10 కోట్లు వస్తుంది, మా షేవెళ్ళకి ఏం అన్యాయం ఉంది, 111 జీవో ఎందుకు ఉండాలి, ఇవాళ మా యాదన్న ఏరుతున్నాడు, నేను రేపు పట్నం పోగానే సంతకం పెడతా అన్నాడు. నేను అబద్ధం ఆడితే మీ యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ లో జాయిన్ అయిన రోజు తెల్లారి పేపర్లు చూడండి, ముఖ్యమంత్రి గారి ప్రకటన మీకు గుర్తుంటది. అప్పుడు 3 ఏళ్ళు పోయింది, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. యాదయ్య గారు మళ్ళీ గెలిచిండా, దగ్గర 6 ఏళ్ళు అయింది. 111 జీవో పోయిందా? పోలేదు. ఏం పోయింది మరి? టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ 111 జీవో మీదకి వచ్చారు, గద్దలు వాలినట్టు వాలేదు. కానీ ఒక ఆయన ఉంటాడు నిజామాబాద్ జిల్లాలో, అప్పుడప్పుడు నాతో టీవీలలో అడుగుతాడు, భూమి కిందే ఉంటాడు. ఆయన కూడా కొనుక్కుంటున్నాడు మీ జిల్లాలో భూములు. 200 ఎకరాలు కొన్నాడు ఆయన మీ జిల్లాలో భూములు. ఎంత? 200 ఎకరాలు కొన్నాడు. మా చెల్లెకు ఫామ్ హౌస్ వచ్చింది, అన్నకు ఫామ్ వచ్చింది, బావకు ఫామ్ హౌస్ వచ్చింది, సారుకు ఫామ్ హౌస్ వచ్చింది. మొత్తం టిఆర్ఎస్ ఎంపీలందరికీ కూడా 111 జీవోలో ఫామ్ హౌస్లు వచ్చినాయి, గెస్ట్ హౌస్లు వచ్చినాయి, ఎకరాలకు కాంపౌండ్లు వచ్చినాయి. కానీ 111 జీవో మాత్రం ఇంకా పోతలేదు. ఎందుకు? ఇంకొంతమంది మిగిలిరంట టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా మొత్తం భూములు కొనుక్కున్నాడు. కుల్లా అయిపోయినాక టిఆర్ఎస్ వాళ్ళ మండల ప్రెసిడెంట్లతో సహా అందరూ భూములు కొనుక్కొని చుట్టూ మంచిగా గోడలు కట్టుకున్నాక అప్పుడు 111 జీవో ఎత్తేద్దాం అనేది టిఆర్ఎస్ పార్టీ ఆలోచన. అందుకని రైతన్నలకి, మా చేవెళ్ళ నియోజకవర్గ ప్రజానికానికి నేను 2 చేతులు జోడించి చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, 111 జీవో బరాబరి పోతుంది. టిఆర్ఎస్ వాళ్ళకి చేత కాకపోతే మేము అధికారంలోకి వచ్చినాక 111 జీవోని తీసేస్తాం. కానీ దయచేసి రైతులు మాత్రం ఆగమాగమై ఈనంగేలు రోడ్డు పోతుందని ఒకడు అంటాడు, ఈనంగేలు కాలువ పోతుందని ఒకడు అంటాడు, 666 పోతుందని ఒకడు వస్తాడు, పట్నం వాళ్ళు వచ్చి జాదు చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి మీ భూములను అమ్ముకోవద్దు. మీ పిల్లలకి వారసత్వంగా మీ నుంచి వచ్చినటువంటి మీ సంపదన భూమిని అమ్ముకున్నాడు ఎవరు చెడిపోలేదు. కాబట్టి దయచేసి ఆ భూములను అమ్ముకోవద్దు. 111 జీవో పోతుంది, మీరందరూ గొప్పగా బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్ముకోవడానికి ఏ రైతు కూడా ప్రయత్నించొద్దని ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లాకి నన్ను 2-3 సార్లు ప్రకాశాన్ని పిలిచిండు, ఈ నియోజకవర్గానికి కూడా వచ్చిన. చాలా పంచాయతీలు ఉన్నాయి ఈ జిల్లాలో, ఎక్కడికక్కడ భూములు గుంజుతున్నారు. ఏం గుంజుతారు? అదేంటి అంటే ఒక ఆయన ఫార్మాసిటీ అంటాడు, ఒక ఆయన మెడికల్ హబ్ అంటాడు, ఇంకొక ఆయన చందనవల్లిలో ఏమవుతుంది అంటాడు. ఆ చందనవల్లి రైతుల కష్టమైతే భగవంతునికే ఎరుక. చాలా రోజులు ధర్నాలు చేసిరు, నిరాహార దీక్షలు చేసిరు. 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలే రాస్తారు, 2 ఎకరాలు ఎటుపోయిందంటే ఇట్లా చూపెడతారు. ఆయన ఎవరంటే గులాబీ కండు వేసుకుంది ఆయన. ఆయనకి ఎక్కడి సార్ ఇస్తారు, నా దాంట్లోకి వెళ్ళి వాడు ఎట్లా వచ్చిందంటే వాడు వస్తాడు, నువ్వు సపడే కూర్చో అంటాడు. 5 ఎకరాలకి వెళ్ళి 3 ఎకరాలు రైతుకు, 2 ఎకరాలు టీఆర్ఎస్ ఆయనకి, ఇట్లా పంచుకుంటా ఉన్నారు. ఆ చందనవల్లి రైతుల కష్టం మీ ఎంపీ గారి దృష్టికి ఎప్పుడు రాలేదు. ఆయన ఎన్నడూ పట్టించుకోడు, కలెక్టర్ దగ్గర కూర్చోడు, ఫైల్ ఏంది అనే చదవడు. నాకు తెలుసో తెలియదు మరి, పెద్ద పెద్ద చదువులు చదివినాం అంటారు. పేరు ముంగట డాక్టర్, పేరు కింద పట్టాలు రాసుకుంటారు. ఇంత చదువుకున్నారు కదా, మరి చందనవెల్లిలో పంచాయతీ అయింది. ఒక్క పూట వచ్చి ఓ రచ్చబండనో జనం దగ్గరికి ఎంపీయో నీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకో. మా చందనవల్లిలో మేక కోసి మంచిగా పువ్వు కూడా పెడతారు. తిని చందనవెల్లి రైతుల కష్టమైంది ఒక్క రోజు వినాలని చెప్పి నేను మీ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిని డిమాండ్ చేస్తాను. ఎందుకు రావు? ఓట్లు వేయలేదా? రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో ఓట్లు వల్లేదా నీకు? చేవెళ్ళలో ఒక రైతు కష్టం వస్తే ఎందుకు చందనవెల్లికి నీ కారు వస్తలేదు? ఒక్కసారి చెప్పాలి. మస్తు మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వెనక ముందు మమ్మల్ని అయితే జైలు వేస్తారు కదా. మరి ఎంపీ గారిని తోలుకొని చేవెళ్ళకి ఆడికెళ్ళిగా చందనవెల్లికి రాండ్రి. ఒక్కొక్క రైతు దరఖాస్తు ఇస్తాడు, తీసుకో
తహసీల్దార్ను కూర్చోబెట్టు, ఆర్టీఓను కూర్చోబెట్టు, కలెక్టర్ను కూర్చోబెట్టు, ముచ్చట మత్తుగా చెప్తావు కదా మాదే ప్రభుత్వం మాదే ప్రభుత్వం, వారి నీదే ప్రభుత్వం. నీ అధికారులను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి 24 గంటలలో ఆ చందనవెల్లి రైతుల సమస్యను పరిష్కారం చేయొచ్చు. ఏం లేదు, ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆయన చిత్తశుద్ధి దేని మీద ఉంటుంది? దీని మీద ఉంటుంది ఆయన చిత్తశుద్ధి. ఒక్క కంపెనీ రెండెట్ల కావాలి, కేసీఆర్ సార్కు బీఫామ్ ఇచ్చేటప్పుడు ఇచ్చినవి వాపస్ ఎట్లా తెచ్చుకోవాలి, రేపు మళ్ళా పోటీ చేస్తే ఖర్చు ఎట్లా పెట్టాలి, ఖర్చు ఎంత, ఆముదాని ఎంత, పెట్టింది ఎంత, లాక్కునేది ఎంత, ఇది తప్పితే సార్లకు వేరే లెక్కలు లేవు. నేను బరాబర్ అడుగుతున్నా రంజిత్ రెడ్డి గారు మిమ్మల్ని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం తెలియని నిన్ను జై తెలంగాణ తెలియదు నీకు, నై తెలంగాణ తెలియదు నీకు, చేవెళ్ళ ఎంత పొడుగు ఉంటుందో తెలియదు, ఎంత వెడల్పు ఉంటుందో తెలియదు, అయినా నిన్ను గెలిపించారు. ఈ చేవెళ్ళ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారు. ఒక్క రోజన్నా ఒక్క ఊరికి వచ్చి కషీర్ కాడ కూర్చొని నీ సమస్య ఏంది బిడ్డ అని అన్నాడు నిన్నవా రంజిత్ రెడ్డి అని అలా నేను అడుగుతున్నా. ఏం చేస్తున్నారు మీరు? ఏం పడగొడుతున్నారు? ఏం బాగులో కొడుతున్నారు? పొద్దుగాల అర్ధగంట పోయి ఇట్లా ప్లే కార్డు పట్టుకొని మాట్లాడినవా వచ్చాయి ఢిల్లీలో కూర్చొని దావతులు చేసుకోరు. పొద్దుకో ఎంపీ ఇంట్లో, పొద్దుగాలో ఎంపీ ఇంట్లో దావతులు. ఇంతకు మించాడ వీళ్ళు ఏం చేస్తలేరు, చేయడానికి కూడా ఏం ఉంచలేదు నరేంద్ర మోడీ గారు. ఆయన వీళ్ళు అడిగే కంటే ముందే ఎన్ని పనులు చేసి పెడితేనే ఉన్నారు. అన్ని చేస్తున్నాడా మోడీ గారు? బరాబరి చేస్తున్నాడు. మనం చెప్పుకోవాలి. చాలా మందికి మీకు తెలిసి ఉంటుంది, నాతో పాటు మీరు చాలా మంది దుబ్బాకలో పనిచేసారు. చాలా మందికి మనం చెప్పినాం కుల్లా కుల్లా. ఆ అవ్వ దగ్గరికి పోయి చెప్పాలి, అవ్వ నువ్వు నడిచే సిమెంట్ రోడ్డు మేము వేసినాం, ఉపాధి హామీ పథకం కింద 90,000 మేమిస్తాం, 10,000 కేసీఆర్ ఇస్తాడు. 1,00,000 రూపాయలు పెట్టి సీసీ రోడ్ వేస్తే ఉపాధి హామీ పథకం కింద. ఇలా మీరు పోయి సర్పంచులను అడుగుండ్రి, మీ ఊర్లలో సర్పంచులను అడుగుండ్రి, ప్రతి పంచాయతీలో వాళ్ళు వేస్తున్న ప్రతి సీసీ రోడ్డు ఉపాధి హామీ పథకం కింద వచ్చింది. అందుకని నేను ఆసంటోని గెలిచినాక ఢిల్లీకి పోయి చెప్పిన మోడీ గారికి, సార్ మనమేమో పైసలు ఇస్తున్నాం, కొబ్బరికాయలేమో వాళ్ళు కొడుతున్నారు, పేరేమో వాళ్ళు రాసుకుంటున్నారు, దీనికి ఏదన్నా మంచి ఉపాయం చేయండి అంటే ఆ పక్కన ఉన్న ఒక ఇంజనీర్ మాట చెప్పిండు, సార్ రోడ్డుకు 5 లక్షలు ఇస్తున్నాం సార్, ఒక 5,000 ఇచ్చి ఆ రోడ్డుకు ఆ కొనాకో ఈ కొనాకో ఓ బోర్డు పెట్టాలి సార్ మనం అని చెప్పిండు ఆయన. ఏమని బోర్డు? ఇది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో వేసిన రోడ్డు అని చెప్పి అక్కడ బోర్డు పెట్టి ఆ బోర్డు ఫోటో తీసి కంప్యూటర్లో అప్లోడ్ చేస్తేనే 5 లక్షలు మనం రిలీజ్ చేయాలి, లేకపోతే రిలీజ్ చేయొద్దు సార్ అని చెప్పి ఓ కొత్త కాలం చెప్పింది. రోడ్డు మనది, ఆడేసిన ఎల్ఈడి బుగ్గ మనది, ఇంటి ముంగట కట్టిన బాత్రూమ్ మనది. తప్పుడు గారు అవునా కాదా? ఆ రోడ్ల మధ్యలో పెట్టిన చెట్లు మనై, చెట్లకు నీళ్లు పోస్తాయిన పైసలు మనై, చెట్లు పోస్తాయిన తిరిగే సైకిల్ పైసలు మనై, ఆఖరికి గరీబోడు 3 పూటలు తినే పువ్వులో 29 రూపాయల్లో 27 రూపాయలు నీ. ఇవి చెప్తే ఓట్లు పడాయా? కేసీఆర్ సార్ ఏం చేసిండు? అప్పుడప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి జనాన్ని పోలీస్ స్టేషన్ నేర్పిస్తున్నాడు. కిరాణా దుకాణాలు తక్కువ అయినాయి, బెల్ట్ షాపులు ఎక్కువ అయినాయి. ఇచ్చేది 2,000, గుంజేది 5,000. ఇంటికి 2,000 వస్తుంది పింఛన్, గుంజేది 5,000. దానికి చెప్తారు ఇంటికి ఎంతమందికి ఇస్తాడు సారు? ఒక్కనికే ఇవ్వాలి. కానూను ఎన్ని? ఇంటికి ఒక్కనికే ఇవ్వాలి. ఎంత ఇంటికి ఇచ్చే పింఛను? 2,000. దివ్యాంగులు ఉంటే 3,000, ఇంకెవరికైనా కొంతమందికి 3,000 వస్తున్నాయి. ఇచ్చే 2,000కి ఎన్ని కానూన్లు చెప్తాడు కేసీఆర్? ఇంటికి ఒక్కనికే ఇస్తా, బరాబరికి అంతే ఇస్తా, ఎవడు మాట్లాడినా నేను ఊకోను అన్నాడు. మంచిదే, కానూను అందరికి ఒకటే ఉండాలి. 2,000 ఇచ్చే పింఛన్ కాడనేమో ఇంటికి ఒకరికే న్యాయం అయితే 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు జీతం తీసుకునే మంత్రి పదవులు వారిని ఇంట్లో 5 ఎందుకు ఉండాలని అడగాలన్నా వద్దా? అడగాలన్నా వద్దా? ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే అందరికంటే ఎక్కువ, ఆఖరికి ప్రధానమంత్రి కంటే కూడా ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి ఎవడంటే ఈ దేశంలో చంద్రశేఖరరావు ఒక్కడే. అందరు ఆఫీస్కి పోతారు, అందరూ పనిచేస్తారు. సార్ ఏడాదికి ఒక్కసారి పోతాడు. ఎప్పుడు పోతాడు? ఏడాదికి ఒక్కసారి బుద్ధి పుడితే పోతాడు. నాసంటోడు ఉండక మా పాండన్నటి నుంచి ఒక వకీల్ తోటి దరఖాస్తు పెట్టిండు. సారు ప్రగతి భవన్కి వెళ్ళి ఫామ్ హౌస్కి ఈ 7 ఏళ్లలో ఎన్నిసార్లు పోయిండు, పోతే పెట్రోల్ ఖర్చు ఎంత, డీజిల్ ఖర్చు ఎంత అని దరఖాస్తు పెట్టిండు వకీల్ సాబ్. కాబట్టి సమాచార హక్కు చట్టం కింద ఎన్ని పైసలు అయింది అనుకున్నా? దగ్గర 90 కోట్లు అయింది. ఎన్ని కోట్లన్నా? సార్ వెనుకకు ముందుకు ఎవరిని కలిస్తేందుకు కాదు. బీరకాయలు వండుతున్నాయా, బెండకాయలు పొడుగున్నాయా,
క్యాప్సికం మంచిగా వండుతుందా అని తుపాకి రామన్ లెక్క టోపీ పెట్టుకొని అట్లా ఒక ఫోటోలోకి దిగేందుకు పోతే 90 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు సారు. నా కోపం లేదు సారు, నువ్వు వ్యవసాయం చేస్తే ఖర్చు పెట్టుకున్నావు, నా కష్టం లేదు. మా రైతు వ్యవసాయం చేసేందుకు ఊర్లో రైతు వేదిక కట్టినాం కదా, ఆ రైతు వేదిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఒక్క దగ్గర నన్ను నీ బొమ్మ వేసుకున్నావు తప్ప మా బొమ్మ వేసినావు అని అడగాలి. వేసిండు అన్న రైతు వేదికల మీద? రైతు వేదిక పైసలు మనయ్, డంపు యార్డు పైసలు మనయ్, పల్లె ప్రకృతి వనం పైసలు మనయ్. ఆఖరికి అన్ని అయిపోయినాక నన్ను నిన్ను ఆఖరి కేసీఆర్ సార్ను కూడా ఊరవతలకి తీసుకుపోయే శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఇక గిన్ని చెప్తే ఓట్లు ఎందుకు కూడా? రఘునందన్ ఎట్లా గెలిచిండు? మీ సేవల్లో బాగా పైసలు లేవన్నా నా దగ్గర. మీ దగ్గర పాలు అమ్ముకుంటే, పూలు అమ్ముకుంటే, భూములు అమ్ముకుంటే 100 కోట్లు ఉంటాయి మీ చేవెళ్ళ దగ్గర. మేము బక్క పరిస్థితుల్లో మా దుబ్బాకోళ్ళం, అమాయకులం, గరీబ్ వాళ్ళం. అయినా మా రైతుల దగ్గరికి పోయినా ఉన్నట్టు చెప్పినాం. అక్కడ ఇంటి ముంగటున్న బాత్రూమ్ మేం కట్టించినాం, ఈ సీసీ రోడ్ మేము వేసినాం, ఆ డివైడర్ మాది. అట్లా చెప్పుకుంటూ పోతుంటే జనం మనల్ని ఆశీర్వదించింది. మీరు ఎందుకు చెప్తలేరు? చేవెళ్ళలా ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది యువకులు ఉన్నారు, ఇంతమంది మేధావులు ఉన్నారు. రోజు పొద్దుగా లేవగానే వాడు ఇట్లా, వీడు ఇట్లా, వాడు రండా, వీడు ముందా అని తిడితే ఓట్లు పడాయి. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఏం చేసినాం, ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏ రకమైనటువంటి మార్పు తేవాలనుకుంటున్నాం, మనం అధికారంలోకి వస్తే జనానికి ఎట్లా మెరుగైన సేవ చేస్తామనే చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 7.5-8 ఏళ్లలో ఎన్నిసార్లు లీవ్ తీసుకున్నాడు, ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారికి జ్వరం వచ్చింది, ఎన్నిసార్లు రెస్ట్ తీసుకున్నాడు, ఒక్కసారి జనం ముందు చర్చ పెట్టాలి. ఆ కొనకెళ్ళి ఈ కొనక ప్రకాశాన్ని నడిపిస్తే సాయంత్రం పోయి మీరు ఇంటికాడ దీన్ని మంచిగా దుప్పటి కప్పుకొని పడుకుంటారు. పొద్దుంత ఎండలు నడిచినాం తలనొస్తుందని పడుకుంటాం. కానీ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు దాకా 20 ఏళ్ల కోలే ఒక్క గంట కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన ముఖ్యమంత్రి ఎప్పుడు పనిచేస్తాడో మీకు తెలుసు. ఎన్నడు పనిచేస్తాడు? ఎప్పుడు పనిచేయడు. అసెంబ్లీలో కూడా రాడు. వెనుకటికి అసెంబ్లీ ఒక్కొక్కసారి 60 రోజులు, 2 నెలలు, 3 నెలలు నడిచేది. ఇవాళ అసెంబ్లీ వారం రోజులకు ఎక్కువ అయిపోతుంది. మమ్మల్ని అయితే కనీసం గేట్ లోపల కూడా రానిత్తలేదు, మాట్లాడేందుకు అవకాశం కూడా ఇస్తలేరు. మందబలం ఉంది, 103 ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గెలిచిన 88, పక్క దొడ్లే ఈ దొడ్లే కట్టేసిన అన్ని కలిపితే 103 అయినా. ఆడ ఒరిజినల్ గా గులాబీ కండువతోటి గెలిచిన 88. ఆ పార్టీ, ఈ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బహుజన సమాజ్ పార్టీలు, కాన్సీరాం పార్టీలు, మున్షీరాం పార్టీలు అందరిని ఎత్తుకొచ్చుకొని 88 103 వేసుకున్నాడు. ఆయన మనకు చెప్తాడు నీతి వాక్యాలు. బీజేపీ వాళ్ళట కాపీ కొడుతున్నారట, బీజేపీ వాళ్ళట ఏ మందల కట్టినా నాదే అంటారట. అడగాలి ఒకసారి కేసీఆర్ గారిని, సార్ నీ పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఎంతమంది, ఇలా నీ దొడ్లే కట్టేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి అడగాలి. ఈ పదం మాట్లాడితే బాధ అనిపిస్తుంది మన వాళ్ళకి. ఏ మందల కట్టినా సరే, యాడ ఈయనా సరే, ఈయనక మాత్రం తెచ్చి మన దాంట్లో కట్టేరే వారు ఏంటాడు సార్. ఇది కేసీఆర్ గారి నైజం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.